కిషనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అవునరా బుజ్జి, మంచి విగ్గు కావాలరా, ఏడ దొరుకుతది? ఎందుకురా, బర్రె తోకలెక్క మంచిగానే ఉన్నది కదా, మళ్ళీ గదే ఎందుకు? నీ కన్లు వాడే బర్రె తోకలెక్కున్న జుట్టు గొర్రె తోకలెక్క. అబ్బో, సౌరానికే గంత ఫీల్ అవుతుంది. నిజమెంటికలైతే ఆగిపోవచ్చు పిల్ల. ఇదంతా కాదు గాని నీ విగ్గేడ తెచ్చుకున్నావు చెప్పు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా కురులు నా సొంతం ఇవి. సరే మరి, మంచి విగ్గులు ఏడ దొరుకుతాయి చెప్పు. నీకు ఎట్లాంటి విగ్గు కావాలన్నా చెప్తే ఆర్డర్ పెడతా. మూరెడంత పొడుగుండాలి, సగం బంగారం రంగు ఉండాలి, సగం తెల్ల రంగు ఉండాలి. ఈ విగ్గు నీకేనా? ఏ కాదు, మా బాపమ్మకు. గీ వయసులా ఆమెకు విగ్గెందుకు? ఆమెకు నీలెక్క మహానట. ఏ కాదు, ఉపాధి పనికి పోతది. పోతే నిన్న తీర్థం పోయి గుండు చేపించుకుంది. విగ్గు పెట్టుకుని రమ్మన్నారా? జర అర్థమయ్యేటట్టు చెప్పు నాకు. ఈ వార్త చూస్తే అంత క్లియర్ గా అర్థమైతది గాని కొంచెం వెనక కనాలే, వెనక గుంజి కట్టుర్రి. పర్ఫెక్ట్, వెరీ గుడ్, హాజరు పడ్డది. ఇగో ఇట్లున్నాయి ఉల్ల ఉపాధి కూలీల కష్టాలు. పనితోటి బాధ లేదు గాని ఈ హాజరు యాప్ తోటి ప్రాబ్లం వచ్చింది వాళ్ళకు. 3 నెలలు కరువు పనికి పోతే రోజు ఒక్కతిలోనే ఉండాలంటే వాళ్ళేమన్నా హీరోయిన్లా? కష్టజీవులు. మొఖం నల్లవాడొద్దు, మీసాలు తీయొద్దు, గడ్డం చేయించొద్దు, గుండి వేసుకోవద్దంటే ఎట్లా చెప్పుర్రి? ఇగో వీళ్ళు గుండి వేయించుకున్నందుకు యాప్ గుర్తుపడతలేదు. ఇక వేసేటిదేం లేక ఇగో ఇట్లాంటి ఉపాయం చేసిర్రు. మొన్న మొఖం నల్లగైందని తీసుకోకుంటే పౌడర్ కొట్టుకుని ఫోజులు ఇచ్చిర్రు. కొన్ని దిక్కుల్లా నెట్వర్క్ రాక గుట్టల పొంటి తిరుక్కుంటా హాజరేసుకున్నారు. అయినా వాళ్ళేమన్నా కార్పొరేట్ ఆఫీస్ లో పని చేస్తున్నారా? ఎప్పుడు ఒక తీరు ఉండేందుకు టెక్నాలజీ తోటి పనులు పకడ్బందీగా అవుతాయి గానీ అన్ని చోట్ల అమలు చేసుడు కష్టమే. ఎందుకైనా మంచిది, కరువు పని అయిపోయేదాకా గెటప్లు చేంజ్ చేయకుర్రి, మిషన్ ను పరేషాన్ చేయకుర్రి. ఇది ఎక్కడైందంటే సిరిసిల్ల కాడ అయింది. ఇక నేను కూడా తొందరనే ప్రమాణ స్వీకారం పెడతారా. నువ్వేం కుర్చీ గెలిచినవని పేరంటం పెడతావు? నీ కూర్చే, నిన్ను దింపి నేను కూసుంటా. అదేంది, నేనెందుకు దిగుతా? దిల్దార్లా నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. ఆహా, హక్కుల దాకా పోయినవన్నట్టు. మరి ఎన్ని రోజులు సీనియర్ సిరమ్మ జూనియర్ బుజ్జమ్మ టాగుంటది చెప్పు? కొద్ది రోజులు నాకు కూడా ఇవ్వాలి కదా. ఆహా, ఎవరిని చూసి బాగానే ఇన్స్పైర్ అయినట్టు కొడుతుంది. అయ్యో, కర్ణాటకలో సీఎంలు కుర్చీలు చేంజ్ చేసుకుంటలేరా? ఓ అదే ఆ సంగతి. ప్రమాణ స్వీకారం అయితే చూద్దాంపా ఫస్ట్. కర్ణాటక కుర్చీలాటకు శుభం కరటి పడ్డది. సిద్దప్ప దిగి శివకుమార్ ను కూసోబెట్టిండు. మొత్తానికి రాజకీయంలోకి దిగిన 47 ఏళ్లకు కర్ణాటక సీఎం కుర్చీలో కూసిన అదృష్టం దక్కింది. ఢిల్లీ పెద్దలు, తోటి నేతలు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి సార్ అంతా కదిలిరు ప్రమాణ స్వీకారానికి. ఇక దేవుండ్ల ఆశీర్వాదం, అమ్మ దీవెనలు, పెద్దల సలహాలు తీసుకొని మొత్తానికి కర్ణాటక సీఎం కుర్చీ ఎక్కిండు. 2023లో గెలిస్తే అప్పటికెళ్లి కుర్చీ మారుతది అని అనుకుంటా పుకార్లు షికార్లు చేస్తుండగా మొత్తానికి ఇయ్యాల మారింది. చింతలేనమ్మా సంతల నిద్రపోయిందట, వంకలేనమ్మా డొంక పట్టుకుని ఏడ్చిందట. అంటే నేనా నీ మీద ఏడుస్తున్నట్టున్నావా? మరి నాకే చింత లేదు, మంచిగా తింటున్నావు పంటున్నావు అన్నావు కదా. అది కూడా తప్పేనా? నీకు నిద్ర మంచిగా పడుతుంది, నాకేమో కన్ను ఒడుచుకున్న కునుకు పడతలేదు. కన్ను ఒడుచుకోకు, ఫోన్ పక్కకు పెట్టి అదే వస్తుంది. నాకు నిద్ర రాకనే ఫోన్ పట్టుకుంటానా. ఇదో చిక్కు ప్రశ్న. నిద్ర పట్టక ఫోన్ చూస్తున్నామని వీళ్ళు, ఫోన్ చూస్తున్నా నిద్ర పడతలేదని వాళ్ళు. నీకేంది అదృష్టవంతురాలివి అంటుండగానే ఆవలింతలు వస్తున్నాయి. నిజమే, మరి ఈ రోజుల్లో నిద్ర పట్టడం కూడా అదృష్టమే కదా. అగో, మన బాధ మనకుంటే మరి గీల బాధ ఏందో. ఒక్కోసారి అనిపిస్తది ఎర్రన్నలు లేకుంటే ఉద్యమాలు ఎట్లా ఉట్టేదో అని. ఇంతకు ఈ కూరగాయల దండలేంది, తోపుడు బాన్లేంది అనుకుంటున్నారా? మహబూబాబాద్ జిల్లాలో కొత్త కూరగాయల మార్కెట్ కట్టించిర్రు, రిబ్బన్ కట్ చేసిర్రు. మరెందుకు వాడుకలకు తెస్తలేరని ఇట్లా కూరగాయలు మెడలేసుకొని నిరసన తెలిపిర్రు. ఇయ్యాల రేపట్ల ఏన్నో తానా అడ్డ చూసుకొని కూరగాయలు పెట్టుకున్నా ఊకునే పరిస్థితి లేదు. ట్రాఫిక్ జామ్ అయితే గంపలు తీసి అవతలిసిరెత్తారు. వాళ్ళకంటూ మార్కెట్ ఉన్నాక కుళ్ళ వేస్తే వాళ్ళ బేరం వాళ్ళు వేసుకుంటారు కదా అని ఇట్లా మర్చిపోయిన అధికారులకు నేతలకు గుర్తు చేశారన్నట్టు. కానీ నిరసన చేసుట్లా కామ్రేడ్లను ఎవ్వరు కొట్టలేరు కదా. ఇంటి పక్కనేందో గడబడిన పడుతుంది. నీ కళ్ళు ఎప్పుడు మా ఇంటి మీదనేనా? అయ్యో, సప్పుడైతే తొంగి చూసినా. ఏందట లొల్లి? మా పక్కింటి పోరాడు మొన్న 10 పాస్ అయ్యిండు కదా, ఫోన్ కొనిస్తేనే కాలేజీకి పోతాను అడిగిండు. అలిగి అన్నం బంద్ పెట్టిండా ఏంది? వాన్ కడుపు ఎందుకు చంపుకుంటాడు? మరి ఏం చేసిండు? వంట అంతా వేసి తిందాం అనుకున్న వాళ్ళకు అందరిని బయటకు తోలి లోపల గొల్లెం పెట్టుకున్నాడు రా. అబ్బర కొడక, ఎంత స్కెచ్ చేసిండు. ఇక తీయరో అని ఎంత బతిమలాడినా బెదిరించిన ఇంటనా వాడు. వీళ్ళకేమో కడుపులో కాలుతుంది. ఇక మరి ఏం చేసిరు? ఏం చేస్తారు? ఇక ఫోన్ అయితే కొనిస్తాను తలుపు తీరా అంటే అప్పుడు తీసిండు. మంకు పొరడే ఉన్నాడు మొత్తానికి. ఆడు దేశం ముదుర్రా. అయ్యో, గీడ కూడా గట్లనే చేసిరట. అవసరం వాళ్ళకురా.
అవును, దాని వల్ల స్పందన ఉంటది. ఓష్ని తలుపు బిర్రుగా పెట్టిర్రు కదా. ఇగో తమ్మి, మీ వాడకట్టోళ్ళు వచ్చిర్రు, మీ దోస్తులు వచ్చిర్రు, అగో పోలీసోళ్ళు కూడా వచ్చిర్రు. ఒక్కసారి తలుపు తీయన ఆయన అగో కిటికీలకి వెళ్ళి చూస్తున్నాడు కదా. సంపినా పో, ఇల్లది ఖమ్మం జిల్లా బస్టాండ్ పక్కనే ఇల్లట. ఇంటి ముంగల మురుగునీరు వారుతుందట. ఇంట్లో ఎంతటి కమ్మటి కూర వండుకున్నా తిందామంటే ఆ మురుగు వాసనే కొడుతుందట. అధికారులకు చెప్పి చెప్పి యాష్టకొచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా మా బాధ ఎవరికి అర్థమైతలేదు. ఇక మేము తలుపు తీయమని తల్లి ఇద్దరు కొడుకులు ఇంటికి తాళం పెట్టుకుని నిరసన చేసిర్రు. ఎవరన్నా బల్మీటికి దర్వాజాలు తీస్తే చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. మొత్తానికి బతింలాడి బుజగిచ్చి చుట్టుపక్కల పోలీసోళ్ళు మాట్లాడి తలుపులు బద్దలు కొట్టి బయటకు తీసుకొచ్చిర్రు. నీ సమస్య పరిష్కారం చేస్తామని మాటిచ్చుడుతోటి నిమ్మల పడ్డరిగాళ్ళు. కానీ ఒక్కనాడు తలుపు పెట్టుకుంటేనే మనకు అయ్యో అనిపించింది. వాళ్ళు ఆ వాసనకు రోజు తలుపులు పెట్టుకునే ఉండాలి కదా. ఆ కంపు ఎట్లా పిలుస్తారు ఎప్పుర్రి? ఈ బల్లెప్పుడు షాలైతాయో గాని చిన్న పురాణాలతోటి వశమైతలేదు. వాళ్ళు ఎంజాయ్ చేసేది గీ నెల రోజులే కదరా. మళ్ళా అటెంకాల జైలు వేసి బందిఖాన వేసుడేనా పాపం. మొన్న ఊరికి పోయినప్పుడు మా అక్క పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చినారా. తలా 2 జతల బట్టలు కూడా కొనిచ్చినావు కదా. బట్టలు ఎవరికి కావాలి, మాకు తలోటి ల్యాప్టాప్ కొనియాలని ముందుకేసిర్రు. ఓ పెద్ద స్కెచ్ చేసిరుగా. 2 కాదు గాని ఇద్దరు పొత్తులు ఒకటి కొనిస్తా నచ్చ చెప్పి నిన్ననే ఈఎంఐలో కొన్నారా కొత్త ల్యాప్టాప్. ఇంకేంది, పండుగ చేసుకుంటున్నారు కావచ్చు. ఇప్పుడు అది పక్కకు పెట్టి ఈత నేర్పిమంటున్నారు. యు మీన్ స్విమ్మింగ్? అవునరా, నీకు ఈత రాదు కదా పిన్ని, మాకన్నా నేర్పి అని సలకే తింటున్నారా. ఇంకేంది మరి, మీ పక్కనే ఉండే కదా స్విమ్మింగ్ పూల్, అక్కడికి దోలకపోయినావు. మా వాళ్ళు అసలే చెడుగులు ఉన్నకాడు ఉండరు. లేనితోటి ఏమన్నా ముంగటేసుకున్నారా అంటే ఇక మా అక్క బావ వచ్చి నన్ను వాయిస్తారు. ఇక అయితే గీ అన్న తయారు చేసిన స్విమ్మింగ్ పూల్ ట్రై చేయి. అబ్బా ఏమన్న ఉపాయం ఆనుల్లా. ట్రాక్టర్ డబ్బాకు కట్టిన పరదలా నీళ్లు నింపి చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ నే తయారు చేసారు కదా. ఇక చిన్న పొరాళ్ళు కూడా అచ్చు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టినట్టే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కూనివాణిపల్లెగా కానొచ్చింది వెరైటీ ఈత కొలను. సూరన్న పెట్టే సురుకుల నుంచి సేద తీరాలని గిసొంటికమతి వేసిండట. అటు ఎండలకేంచి ఉపశమనం, ఇటు ఈతకు పోయి పిల్లగాళ్ళు ప్రమాదాల బారిన పడకుండా భలే ఐడియా చేసినావు పో అన్న. మొత్తానికి నీ విజన్ కు టేకబో అనాల్సిందే. చూస్తున్నారు కదా పబ్లిక్, వీలైతే గిసొంటి ఆలోచన మీరు కూడా వేసుకోర్రి. ఏం చక్క ఇంటికాడున్న ఈత కొలనులా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి మొబైల్ ఫుడ్ కోర్టులు, మొబైల్ లైబ్రరీల తరహా మొబైల్ స్విమ్మింగ్ పూల్ వచ్చినాయి పోర్రి. బలి 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 రా బలి సాహోరే బాహుబలి. బలిని చూస్తేనే గజ్జు నొనికిపోతుంది. గీమే బాహుబలి అట, బాహుబలి. ఈ పాట నీకోసమే వాడినారా. కమల్ హాసన్ సుశిరాణుల దినేశాలు. మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలిరా. అంతేగాని పక్కనోళ్ళు నీకంటే గొప్ప అంటే మాత్రం ఒప్పుకో కదా నువ్వు. మన గొప్పలు మనం చెప్పుకుంటే గప్పాలు కొట్టుకున్నట్టు ఉంటది. కానీ వార్త చూద్దాం పా. చూసిర్రు కదా హెల్మెట్ ఎంత పెద్దగా ఉన్నదో. రోడ్ల మీద పోయేటప్పుడు పబ్లిక్ కు తలకాయలకు హెల్మెట్లు పెట్టుకోవాలని పోలీసు వాళ్ళు కొలుపు పెట్టి చెప్పినా పట్టించుకుంటున్నారు కదా. అందుకే ఈ తీరులో ఆలోచన చేస్తారట మల్కాజ్గిరి పోలీసు వాళ్ళు. ప్రమాదాల బారిన పడి కుటుంబాలను రోడ్ల మీద పడేయకుండా ఉండాలంటే ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు తప్పనిసరి. అందుకే జనాలకు అవగాహన కల్పించేందుకు సికింద్రాబాద్ సంగీత్ క్రాస్ రోడ్ మెయిన్ రోడ్ లా బాహుబలి హెల్మెట్ ను ఆవిష్కరించింది పోలీస్ కమిషనర్ సుమతి మేడం. మళ్ళీ ఇది గ్లోబ్ తిరిగినట్టు చుట్టూ తిరుగుతుందట. ఇక 3 సింహాలను చూసినప్పుడు సత్యమేవ జయతే అనేది ఎట్లా మనం మొదల మెదులుతుందో ఈ బాహుబలి హెల్మెట్ చూసినప్పుడల్లా జనాలకు ఖచ్చితంగా నెత్తులకు హెల్మెట్ పెట్టుకోవాలనే ఆలోచన యాదికి రావాలని ఈ తీర్లే వేసారన్నట్టు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు చెర్రీ బాడీగార్డ్ చూడుర్రి, హబ్బర బిడ్డ ఏదో ఉణకబత్తాను అవలీలగా భుజాన్ని ఎత్తుకొని పోయినట్టే తీసుకుపోయి అవతలిడిచిపెట్టిండు. విజయవాడలో జరిగిన పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ఫ్యాన్స్ చరణ్ మీదకి ఎగబడితే ఈ తీర్లా సెక్యూరిటీని ఇచ్చిర్రు. అటెంకాల మళ్ళీ ఫ్యాన్స్ ను పిలుచుకొని చెర్రీ సెల్ఫీ ఇచ్చిండు గాని రామ్ చరణ్ మీద మాత్రం ఈగ కూడా వాళ్ళనియకుండా చూస్తున్నాడు కొత్తగా వచ్చిన బాడీగార్డ్ కెవిన్. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.